రేపు జరిగేటువంటి ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం అలాగే అసెంబ్లీ సమావేశాలు ఈ రెండింటి నేపథ్యంలో మరి 7వ తారీఖున మందకృష్ణ మాదిగ పెట్టినటువంటి లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ యొక్క మార్పులు ఏమైనా చేయబోతా ఉన్నారా? అది దాన్ని ఏమైనా ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఏమైనా దీన్ని విజయోత్సవ సభగా ఏమైనా ఏర్పాటు చేస్తారో అడిగి తెలుసుకుందాం. దరు ఎల్లన్నను ఆ యొక్క లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి దరు ఎల్లన్నతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు లైవ్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేపటి దినంన రేపు 4వ తారీఖున అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానిలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణను కూడా అక్కడ చర్చలో పెట్టబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మీరేమో 7వ తారీఖున లక్షల డప్పులు వేల గొంతులు అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమము రేపు ఒకవేళ ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రకటన చేస్తే ఒక జీవోను కనుక తీసినట్టు ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయోత్సవ సభగా చేస్తారా, లేకపోతే ఆ కార్యక్రమం అలానే ఉంటుందా? వాస్తవంగా ఈరోజు ప్రభుత్వము ఈ లక్ష డప్పుల కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేస్తుంద అన్నటువంటి విషయాన్ని అయితే గమనించవచ్చు. మనము ఇప్పుడు ఈ లక్ష డప్పుల కార్యక్రమము వర్గీకరణకు సంబంధించినటువంటి నేపథ్యంలో లక్ష డప్పుల కార్యక్రమానికి సంబంధించిన నేపథ్యంలో ఇలా మొత్తం జిల్లాల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజాస్పందన కనబడ్డది. కేవలం మాదిగ సామాజిక వర్గమే కాదు, యావత్ సబ్బండ వర్గాలు కూడా ఇలా వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ అన్ని వర్గాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమంలో మొత్తం అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే బ్రహ్మాండమైనటువంటి స్పందనతోటి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ప్రజా ఉద్యమంగా మారిందో ఇలా వర్గీకరణ ఉద్యమం కూడా అట్లా మారడం వల్ల ఇలా ప్రభుత్వానికి అంటే ఇది ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూడా ముందుగానే దీనికి ఒక నిర్ణయం తీసుకొని ముందుగానే ఈ వర్గీకరణకు సంబంధించిన సమస్యకు పరిష్కారం చేసే దిశగా ఒక ముందడుగు వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇది కంటి తుడుపు చర్యల్లాగా ఉండకుండా, ఏదో నామమాత్రపు చర్యల్లాగా ఉండకుండా గతంలో ప్రభుత్వాలు ఇట్లనే ఈ రాజకీయ అవకాశాల కోసము ఈ మాల మాదిగల మధ్య ఉన్నటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి సమస్యను నాచుతూ ఈ పరిస్థితిని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఇది రాజకీయాల కోసం వాడుకునే రకం కాకుండా ఇది మానవ సమాజము ఈ మాదిగ సమాజం పడుతున్నటువంటి ఇబ్బంది, ఉపకులాలు పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వర్గీకరణను ఈ తూతూ మంత్రంగా కాకుండా ఒక పకడ్బందీగా వర్గీకరణ అమలు చేస్తున్నామన్నటువంటి పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా అది ఒక విజయోత్సవ సంబరాల ర్యాలీగానే జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ రోజు మందకృష్ణ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతా ఉన్నాడు. ప్రధానంగా 7వ తారీఖున జరిపేటువంటి మీ యొక్క సాంస్కృతిక ర్యాలీకి కనీసం పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం అంటూ ఒక లేఖ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రెస్ మీట్లో దానిపైన మాట్లాడతారంటున్నారు. ఒకవైపు ప్రెస్ మీట్ ఉంది, రేపేమో అసెంబ్లీ కనబడతా ఉంది, మరొక వైపు 7వ తారీఖున మీ యొక్క కార్యక్రమం ఉంది. ఇదంతా చూస్తే ఎట్లా కనబడతా ఉంది? అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. పర్మిషన్ ఇవ్వడానికి ఇలా వాళ్ళు ప్రభుత్వం మరి ఎందుకు ఇబ్బంది పడుతుందో నాకు అర్థం కావట్లే. ప్రభుత్వానికి ఇప్పుడు మా ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం అయితే కాదు ఇది. మా ఆకాంక్షల ప్రకటన కోసం చేసిన కార్యక్రమము. ఎక్కడ మందకృష్ణ గారు కానీ ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం నుంచి ఎక్కడ కూడా మందకృష్ణ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటంలో ఎప్పుడు కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పి చెప్పలే. దాదాపు 4 రోజుల ముందు ప్రకటించిన కార్యక్రమం జిల్లాలకు వెళ్ళినాము. ఇలా యావత్ సబ్బండ వర్గాల మద్దతు కూడా కట్టుకున్నాము. ఇలా ప్రతి వర్గం మద్దతు తెలియజేస్తా ఉన్నది. కాబట్టి ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కాదు కదా. అవును, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే పనిచేస్తా ఉన్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని. నాట్లాంటి సదరు వ్యక్తులు ఇప్పుడు సంపదన్న గారు కానీ ప్రతి ఒక్కరు దీంట్లో మద్దతు తెలియజేస్తా ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసిపోయారు మందకృష్ణ గారికి. ఇది పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం అయితే కాదు. మరి వ్యతిరేకమైన కార్యక్రమం కానప్పుడు ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదో వారే ఆలోచించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వము ఇది ఒక సామాజిక పరమైనటువంటి సమస్య గుర్తించాలి. ఎస్, అంటే మీరు దరు ఎల్లన్న అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ నిప్పు కనుక మీ యొక్క పాటలు కూడా ఉద్యమంలో చాలా ఊవెత్తున వేసినటువంటి సందర్భం. ఈ లక్షల డప్పులు వేల గొంతులు అలాగే వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఏమన్నా మీ కలం నుంచి జీవం పోసుకుందా ఏదైనా పాట? చెప్పు.
అన్న ఇలా 2 పాటలు అద్భుతంగా యూట్యూబ్ లో షేక్ చేస్తున్నాయి. మొత్తం యావత్ తెలంగాణ సమాజము, మాదిగ సామాజిక వర్గమే కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా అబ్బురపరిచే విధంగా ఎన్ని పాటలన్నా 100 పాటలు, ఒక్కొక్కటి రోజు 2-3 పాటలు రిలీజ్ అవుతా ఉన్నాయి. అంటే ఇది న్యాయపరమైన డిమాండ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సామాజిక వర్గంలో ఎక్కువగా కవులు కళాకారులు ఉండడం వల్ల ఇప్పటిదాకా మొత్తం సమాజం కోసం రాసిరు పాటలు, కానీ ఇలా మనకు గాయమైనప్పుడు మన జాతి కోసము రాయకపోతే ఎట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా స్పందించి రాస్తా ఉన్నారు. అట్లనే కేవలం ఈ సామాజిక వర్గమే కాకుండా మిగతా సామాజిక వర్గాల్లో ఉండబడే కవులు కళాకారులందరూ కూడా ఈ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియస్తూ పాటలు పాడారు. అట్లా నేను రాసిన పాటల్ని చెల్లె గంగ పాడి, నేనరే గంగ. డప్పులు డప్పులు రో మామ నాగులయ్యా, జోడా డప్పులు రో నా మామ నాగులయ్యా, 1 లక్షల డప్పులు రో మామ నాగులయ్యా, 1000 గొంతులు రో నా మామ నాగులయ్యా అనే పాట అద్భుతంగా ఉందన్న పాట. ఇది మొత్తం సమాజాన్ని ఈ వర్గీకరణ ఉద్యమానికి వాళ్ళందరినీ కదిలించే విధంగా, ఈ ఉద్యమంలో మమేకం చేసే విధంగా ఒక మాస్ సాంగ్ లాగా వెళ్ళిపోయింది. ఓకే, అట్లా నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున అంటే ప్రపంచంలో కని విని ఎరగని రీతిలో 1,00,000 డప్పుల కార్యక్రమం ఉండబోతుంది. ఇది మరి దీనికి సంబంధించినటువంటి రకరకాల అడ్డంకులు, అవరోధాలు ఇవన్నీ కూడా ఏమున్నా కూడా గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. ఇవన్నిటిని అధిగమించి మేము మా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అన్నటువంటి ఆత్మవిశ్వాసం అయితే ఉన్నా. అంటే రేపు కీలకమైనటువంటి ప్రకటన వస్తుంది అనేటువంటి ఆశాభావం ఏం లేదా మీకు? ప్రభుత్వం పైన ఆశ లేదా? ప్రభుత్వం మీద ఆశ ఉన్నది. కమిషన్ వేసింది కూడా అందుకే, ఉపసంఘం కమిటీ వేసింది కూడా అందుకే. మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేయబోయే రాష్ట్రము ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మాకు విశ్వాసం ఉన్నది మాదిగ జాతికి. ఎందుకంటే మాదిగ జాతి లేకపోతే నేను జడ్పీటీసీగా లేను, ఎమ్మెల్యేగా లేను, ఎమ్మెల్సీగా లేను అని చెప్పేసి, ఎంపీగా లేను అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అవును, కాబట్టి ఒక మాదిగ జాతి పెద్దలాగా చూస్తున్నాం. బరాబరి రేవంత్ రెడ్డి గారు ఆ జాతి ఏదైతే నా జాతి కూడా నాకు అండగా నిలబడ్డదో లేదో గానీ మాదిగ సామాజిక వర్గం నాకు అండగా నిలబడ్డదని చెప్పేసి నన్ను ఆశీర్వదించారని చెప్పేసి ఆయన బాహ్యంగా ప్రకటించారు కదా. కాబట్టి ఆ జాతి రుణం తీర్చుకోవడానికి వర్గీకరణ మీద పక్కా నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఆత్మవిశ్వాసం అయితే ఉంది. థ్యాంక్ యూ ఎల్లన్న. ఇది దరు ఎల్లన్న చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం ఉందంటూనే ఇక 7వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా కాదు, నేను ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే మాదిగ వర్గీకరణకు సపోర్టెడ్ చేస్తున్నటువంటి వ్యక్తిగానే మాట్లాడుతున్నా అని చెప్పేసి దరు ఎల్లన్న మాత్రం చెప్తా ఉన్నారు. ఇక ఈ వార్తలోకి వెళ్తే